ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే 2 days బ్యాక్ నేను ఒక క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇచ్చాను. సీసీ క్రీమ్ గురించి లాక్మేది. ఈ క్రీమ్ అసలు కొనొద్దండి, పరమ వేస్ట్ అనమాట. ఇది వాడకండి. చిన్న పిల్లలు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో పొరపాటును కూడా యూజ్ చేయకండి. గ్రేట్ కవరేజ్ అని చెప్పేసి చాలా బాగుంటుంది మేడం, చాలా వరకు బ్లాక్ స్పాట్స్ని అన్నిటిని కూడా కవర్ చేసేస్తుంది అని చెప్పి ఇచ్చారు. నేను కూడా ఏంటంటే మీ ముందే కెమెరా ముందే అప్లై చేసుకున్నాను. ఆ రోజు వీడియోలోని అప్లై చేసుకునేటప్పుడు బాగానే ఉంది. నాకు సాయంత్రం అయ్యేసరికి బుక్ అంతా కూడా మంటను నెక్స్ట్ ఏంటంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అనమాట. అదేంటంటే ఈ సైడ్ అంతా కూడా రెడ్గా అయిపోయింది చూడండి. ఈ సైడ్ అంతా కూడా రెడ్గా అయిపోయింది. ఇటు కూడా ఇచ్చింగ్, ఇంకా అలాగే రెడ్నెస్ అయితే ఉంది. అలాగే నోస్ దగ్గర కూడాను చాలా ప్రాబ్లం ఫేస్ చేశానండి పొరపాటున కూడాను. దయచేసి ఇలాంటివి అయితే వాడకండి. నేను ప్రమోట్ చేయలేదు, అక్కడ మీకు చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. నేను ఎవరి కోసం ప్రమోట్ చేయట్లేదు. నేను నా డబ్బులు తగలేసుకొని నేను ఇక్కడ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. ఆ వీడియోలోని నేను వాడి మీకు బాగుంటే చెప్తున్నాను. కొన్ని లేదు దీని మీద రాశారు అని చెప్తున్నాను. తర్వాత అవి వాడిన తర్వాత అవి ఎలా ఉంటున్నాయో అనేది పర్ఫెక్ట్గా ఉంటే బాగున్నాయి అని చెప్తున్నాను. లేకపోతే మటుకు దాని తాట అయితే తీస్తానండి, నేను ఖచ్చితంగా తీస్తాను. ఎందుకంటే ఇలాంటివి మనం బయటికి మార్కెట్లోకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు చాలా మంది కొంటూనే ఉంటారు. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఇంకా అలాగే ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పొరపాటును కూడా ఏవి పడవు. పొరపాటున మామూలు క్రీమ్ రాసినా కూడాను వాళ్ళకి ఏదో ఒకటి అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇలాంటివి మేము కవరేజ్ కోసం అని తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ 4 షేడ్స్ అయితే ఇచ్చాడు వాడు. నేను 5 షేడ్ అయితే తీసుకున్నాను, షేడ్ అయితే తీసాను. సో ఆ అమ్మాయి చెప్పేటప్పుడు నాకు హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపించింది. నాకు దాని మీద ఏమీ అవ్వలేదు. హ్యాండ్ మీద అంటే ఫేస్ మీద, దీని మీద స్కిన్ అంటే తేడాగా ఉంటుంది కదా, హ్యాండ్ మీద ఏం అవ్వలేదు. చాలా బాగుంది కవరేజ్ అని చెప్పేసి మీకు ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను నేను, 2 days బ్యాక్ వీడియోలోని. లాక్మే సీసీ క్రీమ్ అండి దీని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి, కొనకండి, పొరపాటును కూడా కొనకండి. డబ్బులు వేస్ట్, డబ్బులు పోయాయి, చర్మం పాడైపోయి ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కావచ్చు, లేదంటే పెళ్లి చూపులకనో, లేదంటే పెళ్ళికి వెళ్ళాలనో, ఇంకాను పెళ్ళి ఉంటుంది, మేకప్ వేసుకోవాలని చెప్పేసో మంచిగా ఇది కవరేజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలాంటివి వాడితే మేకప్లోని ఖచ్చితంగా స్కిన్ పాడైపోవడం అనేది జరుగుతుంది. తర్వాత మనకున్న గ్లామర్ కూడా పోతుంది. మనం బయట నుంచి ఫుడ్ తిని ఇన్నర్గా మనం మంచిగాను స్కిన్ని ప్యాంపర్ చేసుకోవచ్చు, కానీ బయట నుంచి మనం ఎన్ని మెరుగులు దిద్దినా కూడా వేస్ట్. పొరపాటున ఇలాంటివి రాసేటప్పుడు ఇంకా ఇబ్బంది పడవలసి వస్తుంది అనమాట. ఎఫెక్ట్ ఎలా ఉందంటే నాకు బుగ్గ ఇప్పటికీ స్టిల్ నాకు బర్నింగ్ సెన్సేషన్ అయితే ఉందన్నమాట. అంతలాగా అయిపోయింది. అంటే ఒక రకంగా ఈ సైడ్ అంతా కూడా నల్లగా అయిపోద్దేమో అనిపించింది అనమాట. మా అమ్మాయి కనిపెట్టేసింది, అమ్మ ఇక్కడ ఏమైంది నీకు, దద్దురులాగా వచ్చేసాయి అని చెప్పేసి. అంతలాగా నేనైతే దీనివల్ల ఇబ్బంది పడ్డానండి. సో ఇది ఎవరు కొనకండి, లాక్మే సీసీ క్రీము. కొంతమందికి పడవచ్చేమో మరి నాకు తెలీదు, నాకైతే మటుకు అస్సలు పడలేదు. ఇలాంటివి వాడి దయచేసి మీరు మోసపోకండి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఏంటంటే బాగున్నాయి కదా ఇలాంటివి, మనం ఫుల్గా మేకప్ వేసుకోనక్కర్లేదు, ఇలాంటివి ఏవో వాడేస్తే సరిపోతాయని అనుకోకండి. దీని మీద ఇంకాను లూమీ క్రీమ్ అని ఇంతకు ముందులో చూపించాను, అదిని నెక్స్ట్ పాండ్స్ ఒకటి చూపించాను, పాండ్స్ బీబీ క్రీమ్. ఆ 2 చాలా బాగున్నాయి. ఆ 2 నేను అప్లై చేసుకున్నాను, ఏమీ అవ్వలేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ ఇది మట్టుకు చాలా ఇబ్బంది పెట్టేసింది. సో ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వాళ్ళ గురించి, ఇంకా అలాగే పెళ్ళైన వాళ్ళు, వీళ్ళే టార్గెట్. వీళ్ళకి ఏంటంటే మనం తొందరగా అయిపోతుంది కదా అని ఇలాంటివి ఉపయోగిస్తాం కదా. సో మనం అయితే మనకి ఇలాంటి ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ అలాగే వీళ్ళ మీద కేసులు వేయలేము, ఒకవేళ వేసినా కూడా మందే తప్పు, మీరు అది చూడలేదు అని అంటారు. ఇది నార్మల్గా నేను హ్యాండ్కి అప్లై చేశాను, వెనకాతలు కూడా అప్లై చేసుకొని చూశాను, ఏమీ అవ్వలేదు, బాగానే ఉంది అని చెప్పి బుగ్గలకి అప్లై చేసి చూసేసరికి ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడాను నేను ఏంటంటే రివ్యూస్ ఇచ్చినవి కొన్ని నేను వాడినవి మీకు చెప్తాను. అవి వాడాను, నేను బాగుంది అనేసి. నేను వాడనివి ఇందులో ఇలా రాశారు అని చెప్తున్నాను. మీరు చూడండి, వీడియోస్ పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో ఇలా రాశారు అని చెప్తున్నాను. కొన్ని నాకు డౌట్ ఉంటే డౌట్ అని కూడా చెప్తున్నాను. ఆ తర్వాత ఇలా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత దాని గురించి అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. అలాగే ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి కూడా నేను చెప్పానండి. మన ఛానల్లో ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా పూర్తిగానైతే చూడండి, మీకు తెలుస్తుంది. నేను అక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తూ నేను చెప్పాను, లేదంటే మనందరికీ కూడా ఉపయోగపడే విషయాన్ని చెప్పాను అనేది. మీరు లోన కంటెంటే చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళని స్పాన్సర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో స్పాన్సర్ చేయొచ్చు, కానీ అందులో నిజం ఏంటో అబద్ధం ఏంటో చెప్పాలి కదా. ప్రజల్ని మోసం చేసి వాళ్ళ డబ్బులు తినేసారు, వాళ్ళ స్కిన్ పాడైపోతుంది కదండి. సో ఇలాంటివి అయితే పొరపాట్లు కూడా ఎవరు షేర్ చేసినా కూడా నమ్మకండి. ఏంటంటే మనం అందులోని రియాలిటీనే తెలుసుకోవాలి. రియాలిటీ ఉంటే ఎప్పటికైనా ఆ ఛానల్ పైకి వస్తుందని నా ఉద్దేశం. అందుకే ఎప్పుడు కూడా నేను నా ఛానల్లోని అది కరెక్ట్ అయితేనే నేను చెప్తాను, నాకు పడుతుంటే చెప్తాను. మళ్ళీ అందులోని కూడా చాలా వరకు ఏంటంటే నాకు పడింది మీకు పడవచ్చు, పడకపోవచ్చు, అది కూడా చెప్తూ ఉంటాను నేను నా ఛానల్లోని. తప్పకుండా చూడండి, మన ఛానల్లో మంచి కంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ అవ్వద్దు. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.